దేవుణ్ణి కలవటానికి ఆ సమయంలో దేవునికి కేటాయించాం. అది తప్ప మా జీవితంలో ప్రార్థన సమయం ఎవరికి దొంగతనం చేయమండి, ఎవరు దొంగిలించడానికి లేదు. ప్రార్థన సమయం దేవునికి మాత్రమే. ఈ విషయంలో ఎంతమంది, అందుకనే మేమెందుకు ఎక్కడైనా దూరంగా ఇల్లు తీసుకొని ఉంటామంటే మీటింగ్స్కి వచ్చినప్పుడు లోపల పడి ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రశాంతంగా మా దేవునితో మాట్లాడుకొని మీటింగ్ సక్సెస్ కావాలి, దేవుని రాజ్యం బలంగా కట్టబడాలి. అక్కడి నుంచి మిగుల సంతోషంతో ఆ పట్టణం, ఆ సేవకులు దీవించబడి మేము బయటికి వెళ్ళాలి. అందుకనే ఉపవాసం, ప్రార్థన, గదికి అంకితమై ఉండటం మాకు కూడా ఉంటుంది. నేను ఎప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు అటు పోదాం ఇటు పోదాం అని ఆశ కలుగుతుంది, నోరు మూసుకుంటాం. అర్థమైందా? వైజాగ్ పోయినా కానీ సముద్రంలో పోనీరు మా వాళ్ళు. అటు పోదామన్నా ఇటు పోదాం, ఎటు పోతాం, ఇక్కడ ప్రేయర్ ఉంది, అక్కడ మీటింగ్ ఉంది.